బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పిఎంఓ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అని చెప్పా. దట్ బికేమ్ వైరల్. ఐ డోంట్ నో వై ద షిట్ బికేమ్ వైరల్. ఐ డోంట్ అండర్స్టాండ్. పిఎంఏ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందంటే పిఎం తప్ప ఇంకా ఆఫీస్లో ఎవరు ఉండరా? ఐ మీన్ దే డోంట్ హ్యావ్ బ్రెయిన్స్ ఆల్సో యాక్చువల్లీ. పిఎంఓ ఆఫీస్లో పనిచేసే ఒక అతను బిగ్ బాస్ ఫాలో అయ్యారు. అతను పిఎంఓ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తే నేను షూటింగ్లో ఉంటే మా ఫాదర్ ఎత్తి పిఎంఓ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందిరా అన్నారు. సో నాకు తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడి థ్యాంక్స్ చెప్పాను. సో ఇన్ఫ్యాక్ట్ ఐ టోల్డ్ మీడియా అవుట్ సైడ్ ఆల్సో పిఎంఓ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అంతే. అది తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎవడో ఒకడు వచ్చి సార్ మీరు మీకు ఇంతమంది ఓట్స్ ప్రపంచంలో ఎవరికి రాలేదు, మీకోసం యాజ్ అ ఫ్యాన్గా మీకోసం గిన్నిస్ బుక్లో మీ పేరు పెట్టడానికి నేను అప్లికేషన్ పెట్టాను సార్ అన్నాడు. సో ఐ టోల్డ్ ద సేమ్ థింగ్. వన్ ఆఫ్ కౌశల్ ఆర్మీ మెంబర్ అప్లైడ్ ఫర్ బిగ్ బాస్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అని చెప్పి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్కి దే టుక్ రాంగ్ యాక్చువల్లీ. అండ్ ఎవడో వచ్చి సార్ మీరు ఇన్ని ఓట్స్తో గెలిచారు, మీరు చాలా ఇన్స్పిరేషన్ చాలా మందికి నిలిచారు, మీకు డాక్టరేట్ ఇవ్వాలి సార్ అంటే ఐ సెడ్ somebody told me doctorate, I'm going to become a doctorate actually. They took something wrong actually. It's okay. I mean నాకు వేరే వాళ్ళు చెప్పినవి మేబీ నేను బయట చెప్పుకున్నాను, అది కొంతమంది రైట్ తీసుకున్నారు, కొంతమంది రాంగ్ తీసుకున్నారు. బట్ అది అంత పర్టికులర్గా దాన్ని ఎలివేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్గా.